associating with the saints and wanting to be in their company. Finally, Ruch stopped there. అయితే ఇవన్నీ కూడా తుకారాం యొక్క గీతాలు అనమాట. ఆయన యొక్క అభంగులు అంటాం కదా మనము, ఆయన యొక్క గీతాలు. ఆ గీతాలన్నీ, ఆ తుకారాం యొక్క గీతాలన్నిటినీ కూడా అదేంటంటే అవన్నీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఉన్నాయి. అవన్నీ కూడా, వాటన్నిటిని కూడా. అయితే ఆ మొత్తం తుకారాం యొక్క ఏవైతే అభంగులు, ఆ పద్యాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా గొప్ప సత్పురుషుల గురించి, మహాత్ముల గురించి ఉన్నాయి అన్నమాట. అవన్నీ అంటే ఆ మహాత్ముల యొక్క సహచర్యంలో ఏ విధంగా ఉంటుందో తుకారాం తన అభంగుల్లో వర్ణించాడు. సో ఇది చదువుతున్నప్పుడు ఈ రుచి గారు ఆపేరు ఆవిడ్ని. ఇది చదువుతున్నది ఆవిడ, ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుతున్నప్పుడు ఈ రుచి గారు ఆపారు. ఆపిన తర్వాత యు see it is the impressions. No one comes here or to any sacred place without that past. You must have those impressions to be here with us. Nothing comes except from him and from the past. That's all it is. Not even a morsel of food could be had without that past connection. No one dares to cross his threshold unless and until he wishes it. We think it is a coincidence that we happen to hear his name or see his photo in a book or meet a friend who tells about Baba and we decided to come, but it is all just an excuse. Who travels around the world because they see a photograph? The connection must be there, no doubt, but it all unfolds because he wishes it in his perfect timing. చూడండి, ఆయనని కలవాలంటే ఎంత గొప్పగా ఆయన బాబా మాటల్ని ఈరోజు గారి మాటల్లో చెప్తున్నారు. అన్నీ కూడా సంస్కారాలే. ఈరోజు గారు అంటున్నారు ఇవన్నీ కూడా సంస్కారాలే. ఏ విధమైన సంస్కారాలు? ఎవరు కూడా ఈ పవిత్రమైన స్థలానికి ఎవరు కూడా తమ గత సంస్కారాల సంబంధం లేకుండా రాలేరు. అంటే మనం ఇప్పుడు బాబాని చూడ్డానికి వెళ్తున్న వాళ్ళం గత జన్మ సంస్కారముల కారణంగానే మనం అక్కడికి వెళ్ళగలిగాం. ఆయనతో ఉన్న సంబంధం కారణంగానే మనం ఆయన పేరు స్మరిస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన పేరుని మనం ఈ సహవాసంలో మనం వింటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఆయన పేరు నేను చదువుతున్నాను, మీరు వింటున్నారు, మీరు అందరూ ఇచ్చేస్తున్నారు. అంటే ఆయనతో మనకున్న గత సంబంధాల వల్లనే మనము ఈ విధంగా ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం ఇవాళ. అయితే ఒక పిడికెడు ముద్ద కూడా ఆయనతో సంబంధం లేకుండా ఒక పిడికెడు ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదు సుమా. రుచి గారి మాటలు, ఒక్క పిడికెడు ముద్ద కూడా ఆయన యొక్క అనుమతి లేకుండా, ఆయనతో సంబంధం లేకుండా మన నోట్లోకి వెళ్ళదు. అదే విధంగా ఆయన యొక్క గుమ్మము మనము ఆయన అంగీకరిస్తే కానీ ఆయన యొక్క వాకిట్లో మనం అడుగు పెట్టలేము. ఆయన గుమ్మం, ఆయన వాకిట్లో అడుగు పెట్టడానికి, ఆ గుమ్మం దగ్గరకు అడుగు పెట్టడానికి కూడా మనకి ఆయన యొక్క అనుమతి కావాలి. ఆయన విషయాలు ఆయన అనుమతి కావాలి, ఆయన ఇచ్చించాలి. లేకపోతే మనం అది కాదు, మన వల్ల కాదు. వి థింక్ ఇట్ ఈస్, మనం ఏమనుకుంటున్నాం, ఆయన పేరు వినడం, ఆయన ఫోటో చూడటము ఇదంతా, లేకపోతే ఒక స్నేహితుడు ద్వారా ఆయన గురించి వినడము, ఇదంతా కాకతాళీయమేమో అని మనం అంతా అనుకుంటున్నాం. అది కాదు. ఇదంతా కూడా ఆయన యొక్క ఇచ్చే. ఆయన ఇచ్చించడం వల్లనే, ఆయన అనుకోవడం వల్లనే, ఆయన మనకి ఆ అనుమతి ఇవ్వడం వల్లనే మనకి ఇదంతా జరిగింది. ఎవరు ఈ ప్రపంచం అంతా? ఆయన అంటున్నారు who travels around the world because they see a photograph. ఎవరు అసలు ఒక ఫోటోగ్రాఫ్ చూసి ప్రపంచం అంతా తిరుగుతారు ఎవరైనా? ఎక్కడ ఈయన కలుస్తాడో అని. మనకు అమెరికాలో మనకు కనిపిస్తాడు చూడండి. 3-4 సంఘటనలో అమెరికాలో మనకి తెలుస్తుంది. బాబా ఒక ఫోటో చూస్తారు, ఎక్కడ ఈయన అని వెతికి ఇండియాలో ఆయన కనబడ్డాడు. ఒక ఫోటో పట్టుకుని ప్రపంచం అంతా తిరగమని చెప్పేసి ఎవరు కారణం అయ్యారు దానికి? అది ఆయనే కారణం దానికి. ఆయన కారణం ఆ విధమైన ఆయన కారణం కాబట్టి
ఆయన యొక్క ఇచ్చ వలన మనము ఈ విధంగా ఆయన యొక్క నామం వింటున్నాము, ఆయన యొక్క దర్శనము చేసుకుంటున్నాము అని చెప్పి మనకి ఆయనకి మధ్యన ఒక సంబంధం ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఒక్కసారి మనకు ఆ సంబంధం ఏర్పడిన తర్వాత పర్ఫెక్ట్ టైమింగ్, అంటే పరిపూర్ణమైన సమయంలో ఆ సంబంధము ఆయనని చూడడానికి, ఆయన దగ్గరికి ఒక్కసారి మనం వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది మనకి. అన్ఫోల్డ్, అది మొత్తం ముడివీడిపోతుంది అన్నమాట. అంటే ఆ విధంగా ఆయన మనకేమవుతుంది, ఒక్కసారి వెల్లడి అవుతుంది అన్నమాట మనకి. అన్ఫోల్డింగ్ చూడండి ఎంత గొప్పగా చెప్తాడు. ఆయన లాంగ్వేజ్ కూడా అంతే అందంగా ఉంటుంది. అంటే ఆ బాబా దగ్గరికి, అవతారుడితో మీకున్న సంబంధం వలనే అవతారుడి దగ్గరికి రాగలుగుతారు. సరి అయిన సమయంలో, పరిపూర్ణమైన సమయంలో, ఆ సమయం వచ్చినప్పుడు మీకు ఆయన వెల్లడవుతాడు. ఆయనకు అప్పుడు మీరు ఆయన యొక్క దర్శనం చేసుకోగలుగుతారు. ఇది మెహర్ బాబా యొక్క ఆయన గురించి చెప్తున్నారు, సంబంధం గురించి చెప్తూ రెండు ఇన్సిడెన్సెస్ చెప్పాడు ఈయన. రెండు ఇన్సిడెన్సెస్ కూడా అద్భుతమైన ఇన్సిడెన్సెస్. ఇది ఫస్ట్ ఇన్సిడెన్స్ గురించి విందాం. అంటే ఒక రెండు సంఘటనలు, దాంట్లో మొట్టమొదటి సంఘటన అన్నమాట. మై అంకుల్ మెహర్జీ వర్క్డ్ as a weaving master in the Wills, and I remember listening as a kid to his stories of what it is like during the revolution in China. He said that the currency had so devalued that there was tremendous looting and people would do anything to survive. He had been sent by the Tatas, who were the great industrialists of India, to go to China to oversee the new section of mills that the company had opened up there. 15 years passed before he returned to India for the first time on a holiday. మీకు ఇరుచి గారు వాళ్ళ తాతగారు, ఆ ఇరుచి గారు వాళ్ళ తాతగారు ఆయన నవరోజీ. మీకు మనకి ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? అది ఇరుచి గారు వాళ్ళకి అక్బర్ కాటన్ ప్రెస్ అని ఒక మిల్లు ఉండేది అక్కడ, ఇక అహ్మద్ నగర్ లో ఈ మిల్లు ఉండేది. వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. కాటన్ మిల్ అంటే దాన్ని ఏమంటారు, పత్తి, దాన్ని అల్లుతూ, అది అంటే బట్టలు దాన్ని అల్లిక చేస్తూ ఉంటారు అనమాట, బట్ట తయారు చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఆ కాటన్ స్పిల్లింగ్ ఆ కాటన్ తయారు చేస్తూ, అంటే ఒక పత్తిలోంచి దాంట్లోంచి దారం వెలికి తీసి అక్కడ ఆ దారాన్ని కొంత మట్టుకు అక్కడ అల్లేవారు, కొంత మట్టుకు ఏం చేసేవారంటే దారాన్ని ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట వాళ్ళు. అది వాళ్ళ యొక్క వ్యాపారం. వాళ్ళందరూ కూడా ఆ 7 గ్రంథంలో అందరూ చూస్తూ ఉండేవారు. దాంట్లో మెహర్జీ అని ఒకతను ఉండేవాడు. ఈ మెహర్జీ అనే అతను ఈ అల్లిక, అంటే ఆ అల్లికల్లో, అంటే ఏదైతే మనకి నేత ఏదైతే ఉంటుందో, బట్ట నేస్తాం కదా, ఆ నేతలో చాలా పరిపూర్ణుడు అతను. ఆయన ఏం చేశారంటే, ఆ సమయంలో చైనాలో విప్లవం వచ్చిందన్నమాట. చైనాలో అంటే మీకు చైనా విప్లవం గురించి మీరు హిస్టరీ చదివినప్పుడు తెలుస్తుంది. చైనా తాలూకు, మనకి జర్మనీ లాగే చైనా తాలూకు వాల్యూ పూర్తిగా పడిపోయింది. దాని తాలూకు చైనా కరెన్సీ తాలూకు వాల్యూ పూర్తిగా పడిపోయినప్పుడు అప్పుడు మావో వీళ్ళందరూ ఉండేవారు. మావో అతను, మీరు ఇప్పుడు ఏదైతే మావోయిస్ట్ అని అంటున్నారో, ఆయన యొక్క బోధనల వల్ల వాళ్ళందరూ దీంట్లో చాలా, అదేమైందంటే ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం సమయంలో మొత్తం మళ్ళీ చైనాలో మళ్ళీ వాళ్ళు ఏంటంటే తిరిగి ఆర్థిక పదంలో వాళ్ళకి మేము అడుగు పెట్టాలి అని చెప్పేసి చాలా తీవ్రంగా ప్రయత్నించారు చైనీస్ అందరూ కూడా. ఆ సమయంలో చాలా దెబ్బలాటలు జరిగాయి, చైనాలో లూటీలు జరిగాయి, ఆ దొంగతనాలు జరిగాయి, అందరూ ఎవరికి ఉద్యోగాలు లేవు. దాన్ని ఎందుకంటే ఆ చైనా తాలూకు రూపాయి విలువ పడిపోయింది పూర్తిగా. అలాంటప్పుడు టాటా వాళ్ళు ఏం చేశారంటే, ఆ చైనాలో ఒక 2 కాటన్ మిల్స్ పెట్టారు. అంటే ఈ మిల్స్ పెట్టారు, బట్టల మిల్లులు 2 పెట్టారు. ఆ మిల్లులకి ఈయన నేత పని, అంటే ఈయన నేత మాస్టర్ అనమాట. ఈయన దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట, వీవింగ్ మాస్టర్ అంటారు వాళ్ళని. ఆ నేత నేసే మాస్టర్ కింద ఈ మెహర్జీ గారిని అక్కడికి పంపించడం జరిగింది. ఈయన దాంట్లో చైనా పంపించడం జరిగింది. పంపించినప్పుడు ఆయన 15 సంవత్సరాల కాలం పాటు మెహర్జీ, అంటే ఇరుచి గారి యొక్క మేనమామ, అక్కడ 15 సంవత్సరాల పాటు అక్కడ ఉండిపోయాడు. ఆయన చైనాలో ఉండిపోయాడు. మొట్టమొదటిసారిగా 15 సంవత్సరాల తర్వాత ఇరుచి గారి మేనమామ మళ్ళీ తిరిగి అహ్మద్ నగర్ వచ్చాడు. తన తండ్రి గారు, తన చెల్లి అంటే గైమయ్య గారు, తన 2 చెల్లెళ్ళు ఉన్నారు, గులామాసి, గైమాని, వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన అన్నదమ్ములు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళని కలవడానికి ఆయన తన ఇంటికి వచ్చాడు. He was a
థియోసఫిస్ట్ అంటే మనకి అనిబిసెంట్, మీకు మనకి చాలా మంది మనకి ఐడియా ఉంటుంది. అని థియోసఫిస్ట్ అంటే ఆ దివ్య జ్ఞాన సమాజం అని ఒకటి ఉండేదన్నమాట. ఆయన దివ్య జ్ఞాని అంటే వాళ్ళు భగవంతుడు అంటే మా ఇంపర్సనల్ గాడ్ అన్నమాట. అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడిని కొలిచేవారు కాదు వాళ్ళు. అంటే ఆ పర్సనల్ గాడ్ని కాదు, ఇంపర్సనల్ గాడ్, అవ్యక్త రూపంలో ఉన్న భగవంతుడిని, అవ్యక్త రూపంలో ఉంటాడు భగవంతుడు అని నమ్మేవాళ్ళు. ఆ ఈశ్వర జ్ఞానం మొత్తం అంతా అవ్యక్త రూపంలోనే మనకి లభిస్తుంది అని నమ్మేవాళ్ళు అనమాట వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ థియోసఫిస్టులు ఏం చేశారంటే దే బిలీవ్ ఇన్ అబ్సల్యూట్ ఫార్మ్లెస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే ఈ యొక్క దివ్య జ్ఞాన సమాజంలో అంటే సంపూర్ణంగా భగవంతుడు, రూపరహితుడైన భగవంతుడిని కొలిచేవారు వాళ్ళు. They bowed to no one and have their own ideas about God and meditation. వాళ్ళు ఎవరికి నమస్కారం పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు భగవంతుడు అంటే వాళ్ళకంటూ ఒక అభిప్రాయం, నిశ్చితమైన అభిప్రాయం ఉంటుంది. వాళ్ళకి ధ్యానము అంటే దాని మీద ఒక నిశ్చితమైన అభిప్రాయం కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. They don't believe in God taking human form. While Meherji had been in Shanghai, my mother and her mother brothers had already met Baba in Meherabad. So naturally, my mother wanted Meherji to meet him as well. When she took him to meet Baba, he was very respectful, but refused to bow down because he would only bow to the absolute presence. చూడండి, బాబా దగ్గరికి వెళ్ళాడు అతను. వెళ్ళి అంటే వాళ్ళ ఈ మెహర్జీ 15 సంవత్సరాల తర్వాత, మెహర్జీ అంటే చాలా మంది ఈ పార్సీ వాళ్ళకి మెహర్జీ అనే పేరు కామన్ అండి. సో ఇరుచి గారి మేనమామైన మెహర్జీ, మన మెహర్జీ కకారియా కాదది. సో ఇరుచి గారి మేనమామ మెహర్జీ ఇతను ఏం చేశాడంటే 15 సంవత్సరాల తర్వాత తన ఇంటికి వచ్చాడు అహ్మద్నగర్ లో. తన వాళ్ళందరితో కలిశాడు. అప్పటికే తన వాళ్ళు ఆ అక్బర్ ప్రెస్ లో ఉన్న ఈ ఇరుచి గారి మేనమావులు నౌషేర్వాన్ యొక్క నౌరోజీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా బాబా మీద విశ్వాసం కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ బాబా మీద విశ్వాసం కలిగి ఉన్న ఇరుచి గారి యొక్క తాతగారి కుటుంబాన్ని మొత్తము వాళ్ళందరూ కూడా బాబా యొక్క దర్శనార్థం వస్తూ ఉండేవారు. వస్తున్నప్పుడు గైమై ఏం చేసిందంటే, పద నువ్వు బాబా దర్శనం చేసుకో అని గైమై తీసుకొచ్చింది ఇరుచి గారి యొక్క మేనమావను. అతను థియోసఫిస్ట్, దివ్య జ్ఞానం సమాజానికి చెందినవాడు కాబట్టి అతను ఆ యొక్క రూపరహితుడైన భగవంతుడిని నమ్మినవాడు. బాబాని వీళ్ళందరూ భగవంతుడని ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటే అతను బాబా మీద చాలా గౌరవ సూచకంగా ఆయన నిలబడ్డాడు, గౌరవం ఇచ్చాడు. మామూలుగా చేతులు జోడించి నమస్కారం చేశాడు కానీ కాళ్ళకి దండం మాత్రం పెట్టలేదు. అతను వంగి నమస్కారం చేయలేదు, సాష్టాంగ నమస్కారం చేశారు వీళ్ళందరూ, ఆయన మాత్రం చేయలేదు. బాబా was happy to meet him. Smiling at Meherji, he asked him where he had come from and where he was staying. అంటే బాబా చాలా నవ్వుతూ చూశారు. ముందే బాబా చూడండి ఎలా ఉంటారో. ఆయన అప్పటి నుంచి, ఇది బహుశా 40s లో జరుగుంటుంది, 30-40s మధ్యలో జరుగుండాలి ఇది. ఆ సమయంలో ఆయన బాబా చాలా నవ్వుతూ చూశారట మెహర్జీ వైపు చూసి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగారు బాబా. బాబా ఈజ్ ఆల్వేస్ ద వన్ హూ నోస్ నథింగ్. హీ ఈస్ సో న్యాచురల్, ఆల్వేస్ పుట్టింగ్ వన్ ఎట్ ఈస్ బికాస్ హీ డస్ నాట్ యాక్ట్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్, హీ బికమ్స్ మ్యాన్. చూడండి రుచిగా చెప్తారంటే ఆయన భగవంతుడు, బాబా భగవంతుడు ఆయన మనిషిలాగా నటించక్కర్లేదు. ఆయన పూర్తిగా ఇంకా మనిషిలాగా నటించడం అనమాట. ఆయన ఏమీ నటించక్కర్లేదు. ఆయన మనిషిలాగా, ఆయన మనిషి అయిపోతాడు. అంటే తను మనిషిగా మారిపోతాడు పూర్తిగా భగవంతుడు. అంత సహజంగా ఉంటాడట బాబా. అంటే తాను ఎక్కడా కూడా మీరు తాను భగవంతుడు అనే భావన కనబడనీయడనమాట బాబా ఎప్పుడు కూడా. అతి సహజంగా మీరు కూడా తనతో పాటు మరో మానవుడి కింద ఆయన తను మరో మానవుడు అనే భావాన్ని మనలో కలిగిస్తాడు. తన సాటి మానవుడే అనే భావాన్ని మనలో కలిగిస్తాడు. అది బాబాలో ఉన్న గొప్పతనం అన్నమాట. అది మనకి చెప్తూ ఉంటారు. అది బాబా అంటే ఇరుచి గారు ఆ విషయం అంటున్నారు. అంత సహజంగా ఉంటారు బాబా. సో బాబా, I have come from Nagpur where I am employed by the Tata Textile Mill as a weaving master. But I work on assignment in China and I have come from there. I will be here for a month and then go back. Baba innocently asked, you are going back to China? You won't come here again? For how long will you be there? Ani Baba adigaru. Well, replied Meherji, one never knows, but I don't think I will return to India for another 10 or 15 years. Well, Baba answered, come soon.
అయితే ఆయన ఏం చేశాడు, బాబా అడిగారు. ఎంత సహజంగా అడిగారు, ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎన్ని రోజులు ఉంటున్నావు అని అడిగారు అనమాట బాబా. బాబాకి అంత సహజంగానే ప్రశ్నించేసరికి మెహర్జీ ఆయన ఏమన్నట్ట, బాబా నేను నాగ్పూర్ నుంచి వచ్చాను. అక్కడ టాటా టెక్స్టైల్ మిల్ అనే టాటా వాళ్ళ కాటన్ మిల్స్ లో నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను, వీవింగ్ మాస్టర్ కింద, అంటే నేత పనివాడి కింద పనిచేస్తున్నాను. నేను ఒక ప్రాజెక్ట్ మీద నేను వాళ్ళు టాటా వాళ్ళు నన్ను చైనా పంపించారు, అక్కడ ఫ్యాక్టరీకి పంపించారు. ఆ ఫ్యాక్టరీలో ఆ నేత పని వాళ్ళ మీద నేను ఆ వీవింగ్ మాస్టర్ కింద ఉన్నాను అక్కడ. అయితే అయితే మీరు నువ్వు మళ్ళీ చైనా వెళ్ళిపోతున్నావా, నువ్వు రావా ఇక్కడికి అని చెప్పేసి బాబా అడగడం జరిగింది. మీరు చైనాలో ఎంతకాలం పాటు ఉంటారు అని అడిగారు బాబా. అంటే చూడండి, బాబా అడిగిన ప్రశ్న ఎంత సహజంగా అడిగారంటే, నువ్వు చైనా వెళ్ళిపోతున్నావా, మళ్ళీ తిరిగి రావా, నువ్వు చైనాలో ఎంతకాలం ఉంటావు అని అడిగితే, బాబా తెలియదు, అదే మాకెవరికి తెలియదు, నేనేమనుకుంటున్నానంటే ఇంకో 14-15 ఏళ్ల కాలం పాటు నేను చైనాలో ఉండాల్సి వస్తుంది అని అన్నట్ట. అని వెంటనే బాబా ఆహా సరే అయితే తొందరగా రా అని చెప్పేసి అన్నట్ట బాబా. సో that was happened on his first visit to Mehrabad. The family left, but my mother brought him several more times to Mehrabad to see Baba while he was there. Finally, the day for his departure neared, and she suggested, "You should see Baba before you leave for Shanghai." Again, my uncles agreed to go, most probably to please my mother. He stands before Baba, hands folded respectfully, and tells him that he is now leaving for China and it has been very nice meeting him. Baba replies, "Come back soon." Baba, "I don't think I'll be returning to India soon, not before 10 or 15 years. Baba says, "Never mind. I know you can't say anything for sure, but I am telling you to come back soon." ఆయన చూడండి అవతారుడు ఏమంటాడు, అవతారుడు మాటలు ఎలా ఉంటాయో చూడండి. ఆయన ఏమంటాడంటే, మళ్ళీ అది మొట్టమొదటిసారి ఆ మెహర్జీ గారు మెహరాబాద్ లో జరిగిన విషయం. వీళ్ళు ప్రతి గురువారం వెళ్తూ ఉండేవారు. ఎవరు, మన ఇరుచి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరూ గురువారం బాబా దర్శనం ఇస్తూ ఉండేవారు అహ్మద్నగర్ లో ఉన్న వాళ్ళకి. సో ఈ విధంగా మొట్టమొదటిసారి ఈ మెహర్జీ వెళ్ళడం జరిగింది. మొత్తానికి వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత గైమయ్య గారు అనేక సార్లు ఆవిడ ఏం చేశారంటే ఈ మెహర్జీని మెహరాబాద్ తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఈయన చైనా వెళ్లే సమయం ఆసన్నమైందనమాట మెహర్జీకి. సో మళ్ళీ ఆవిడ గైమయ్య గారు అంది, అన్న నువ్వు చైనా వెళ్ళిపోతున్నావు కదా, ఒక్కసారి బాబా దర్శనం చేసుకుని వెళ్ళు అని చెప్పేసి ఆవిడ చెప్పేసరికి ఆయన తన చెల్లెల మీద ప్రేమతో సరే మొత్తానికి అంగీకరించాడు. ఆయన మొత్తం బాబా దర్శనం చేసుకుందాం అని. వెళ్లే ముందు రోజు ఈయన బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత బాబా దగ్గర చేతులు కట్టుకుని నిలబడితే సో ఆయన చెప్పాడు అనమాట, బాబా నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి బాబాతో అన్నట్టు. ఆయన అనేసరికి బాబా ఏమని సమాధానం ఇచ్చారంటే, తొందరగా రావయ్య బాబు, మళ్ళీ వెంటనే తొందరగా తిరిగి వచ్చాయన్నట్ట. అనేసరికి ఆయన అన్నాడు, బాబా నేను ఇండియా అంత తొందరగా రాలేను బాబా, ఇంకో 10 నుంచి 15 ఏళ్ల దాకా చైనాలో ఉండిపోతాను అని చెప్పేసి ఆయన అన్నట్ట. అనేసరికి బాబా అన్నారు, ఏం కాదులే, అది ఇప్పుడు నువ్వు ఏది కూడా నువ్వు కన్ఫర్మ్డ్ గా చెప్పట్లేదు కదా, అంటే నువ్వు ఏది కూడా ష్యూర్, అంటే నువ్వు నిక్కచ్చిగా నీకు తెలియదు కదా, నువ్వు ఎప్పుడు వస్తావో ఏమిటో నీకు తెలియదు కదా, నువ్వు ఎప్పుడు వస్తావో నిశ్చయంగా నువ్వు చెప్పలేవు కదా, కాబట్టి నేను చెప్తున్నాను నువ్వు తొందరగా వచ్చేది అని చెప్పేసి బాబా అన్నారు. అనేసిన తర్వాత he left Baba's presence, but in his mind he is thinking of to himself, what sort of a person is this that my sister and brothers revere? They believe that he is all knowing, but he knows nothing, telling me to come back soon. How is that possible? It is ridiculous. This man knows nothing. చూడండి బాబా గురించి ఆయన ఏమనుకున్నారో, ఎంత గొప్పగా ఆయన చూడండి, ఎంత ఆయనకి ఎంత అమాయకుడిలా కనిపిస్తాడో. సాటి మానవుడికి ఇంకో మానవుడికి మెహర్ బాబా ఎంత గొప్ప అమాయకుడిగా కనిపించాడో చూడండి. వీళ్ళు బాబా ముందు నుంచి ఈయన మెహర్జీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుకుంటున్నట్టు మెహర్జీ తన మనసులో, ఇతను ఎటువంటి వాడు, మా అన్నలు నా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఇతను సర్వజ్ఞుడని ఇతను పట్టుకుని ఇతన్ని పూజించేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా, కానీ ఆయనకి ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు, ఈయనకి ఏమీ తెలియదు.
ఎంత హాస్యాస్పదం. ఈయన నిజంగా నేను ఇన్ని చెప్పినా, నేను ఇంకా 15 సంవత్సరాలు రానని చెప్పినా కూడా వెంటనే తిరిగి వచ్చేయమని చెప్తాడేంటి, ఇతనేం జ్ఞాని, ఇతనేం సర్వజ్ఞుడు అని చెప్పేసి మనసులో అనుకున్నాడు అనమాట. ఇతనేం సర్వజ్ఞుడు అని అనుకున్నాడు. Those were the years where there were no planes and you would go by ship. He left from Bombay on the appointed date, but at Singapore his ship was stopped. War had erupted in China and all havoc had been broken out. Nobody was allowed in. Within a week's time he had come back to Ahmednagar. ఆయన చూడండి, ఆయన జరిగింది ఏం చేశాడు. ఆ రోజుల్లో ఆ ప్లేన్లు లేవు కదా, షిప్పుల్లో వెళ్ళాలి. ఈయన బొంబాయిలో ఆయన అది ఎక్కాడు, షిప్ ఎక్కాడు. బొంబాయిలో షిప్ ఎక్కి అక్కడి నుంచి చైనా వెళ్దాం అనుకున్నాడు. బొంబాయి నుంచి తిన్నగా అదేం చేశాడంటే సింగపూర్ దాకా వెళ్ళింది ఆ షిప్. బొంబాయి నుంచి చుట్టూ తిరుగుతా సింగపూర్ వెళ్ళింది. సింగపూర్లో ఆ షిప్ని ఆపేశారు. కారణం ఏమైంది, చైనాలో యుద్ధం మొదలైంది. ఆ చైనాలో యుద్ధం మొదలైంది, బయట వాళ్ళని ఎవరిని లోపలికి రానియట్లేదు, లోపల వాళ్ళు ఎవరిని బయటికి పంపించట్లేదు. సో కాబట్టి ఈయన ఇంకా చైనాలో అడుగు పెట్టడం దాదాపుగా అసాధ్యం అయిపోయింది. వెంటనే పాపం సింగపూర్ నుంచి తిరుగు టపాలో వెంటనే అహ్మద్నగర్ వచ్చేసాడు ఆయన. వచ్చేసిన తర్వాత, సో దట్ ఈస్ హౌ ఇట్ వాస్. మై మదర్ అండ్ హర్ బ్రదర్స్ వర్ ఆల్ ఆఫ్ సర్ప్రైజ్డ్ వెన్ హీ షోడ్ అప్ ఎట్ ద ఫ్యామిలీ హోమ్. హౌ డిడ్ యూ కమ్ బ్యాక్ సో సూన్? వెల్, వార్ బ్రోక్ అవుట్ అండ్ నోబడీ వాజ్ అలౌడ్ టు గో ఎనీ ఫర్దర్. We were stopped and turned back. There was no passage to China. అయినా చెప్తున్నట్టు ఆయన ఏమంటున్నాడు, మా వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అదేంటి ఇంత తొందరగా ఎలా వచ్చావు చైనా నుంచి అని చెప్పేసి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ అడిగేసరికి అంటనే ఆయన అన్నట్ట, నేను సింగపూర్ దాకా వెళ్ళేసరికి ఒక పెద్ద యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం మొదలయ్యేసరికి ఇంకా నేను లోపలికి వెళ్ళడానికి, చైనాలో వెళ్ళడానికి నాకు ఆస్కారం లేదు. కాబట్టి నేను ఏం చేశానంటే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాను, చైనాలోకి వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం లేదన్నాడు. A week passed by again and my mother suggested that they visit Baba. Meherji meets Baba and first thing he inquires, so you have gone to Shanghai yet? He nods, yes Baba. Baba remarks, you went to Shanghai and came back so soon? No, I did not go. My ship was stopped because of the war that was broken out. It is good that you came back so soon. That's all he said. But just those simple words penetrated Meherji's heart, revealing Baba's all-knowingness. And from the next time he came, he started going to Baba and paying his homage. చూడండి జరిగింది, చూడండి ఏమేం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వారం, గురువారం కదా ఆయన వెళ్ళేది, ఆ నెక్స్ట్ వారం నాడు మళ్ళీ వీళ్ళు దర్శనానికి వెళ్తున్నారు. గైమయ్య గారు అంటే ఇరుచి గారి యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్తున్నప్పుడు బాబా దగ్గరికి ఈయనను కూడా తీసుకెళ్లారు. మెహర్జీ బాబా దగ్గరికి వెళ్ళి ఆయన మొట్టమొదటిగా బాబా అడిగారు, సో ఇంకా షంఘై వెళ్ళలేదా అంటే ఆయన అవును బాబా వెళ్ళలేదన్నట్ట. మీరు లేకపోతే షంఘై వెళ్ళి లేకపోతే తిరిగి వచ్చేసేవా వెంటనే అని అడిగితే, లేదు బాబా నేను షంఘై వెళ్ళలేదు, నా షిప్పు ఆగిపోయింది. ఎందుకంటే మధ్యలో నా షిప్పు మధ్యలో ఉండగా నాకు అక్కడ చైనాలో యుద్ధం ప్రారంభమైంది, అందుకనే నేను వెళ్ళలేకపోయాను అని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చాడు. అనిన తర్వాత బాబా ఏమన్నారంటే, ఇట్ ఈస్ గుడ్ దట్ యు కేమ్ బ్యాక్ సో సూన్. మంచిది, చాలా మంచిది, మీరు చాలా తొందరగా వెనక్కి తిరిగి వచ్చారు, ఇది చాలా మంచిది అని అన్నట్ట. ఈ మాటలు, మీరు చాలా తొందరగా తిరిగి వచ్చారు, ఇది చాలా మంచిది అనే ఈ మాట ఆయన హృదయ లోతుల్లోకి వెళ్ళిపోయాయి ఈ మాటలు. ఎందుకంటే ఆయన వెళ్లే ముందు ఏమన్నారు, బాబా ఏమన్నారు మెహర్జీతో, తొందరగా తిరిగి వచ్చేయండి అన్నారు. మీరు తిరిగి రావడం చాలా మంచిదని ఎప్పుడైతే అన్నారో ఒక్కసారి ఆయన హృదయంలో ఒక భావం కదిలించింది. ఆ భావం ఏర్పడింది. ఏంటి ఆ భావం అంటే, ఈయన సర్వజ్ఞుడు, ఈయనకి తెలుసు, సర్వము తెలుసు అనే భావం ఏర్పడింది ఆయనకి. చూడండి, మొత్తం ఆ రోజు నుంచి ఎప్పుడు వచ్చినా బాబా వచ్చినా అప్పటిదాకా దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడుగా ఉన్న ఆయన అవ్యక్తమైన భగవంతుడిని తప్ప వ్యక్తి రూపంలో ఉన్న భగవంతుడికి దండం పెట్టని ఆయన నెక్స్ట్ టైం నుంచి బాబా దగ్గరికి వచ్చిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయడం ప్రారంభించాడు. అది మెహర్ బాబా యొక్క చూడండి. అంటే ఆయన ఇరుచి గారేమో ఫైనల్ గా ఒక అద్భుతమైన
ఆయన కోట్ చెప్తాడు. ఏంటంటాడు తెలుసా? యు సీ దట్ ఈస్ ద ట్రేట్ ఆఫ్ అవర్ స్పైనల్ కార్డ్. ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు బి ఫ్లెక్సిబుల్, బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ బెండ్. He does not force us to bend, but when the time is right, that mental stiffness disappears and automatically that spine bends. చూడండి, వెన్నుముక్క, మీరు మన వెన్నుముక్క యొక్క విధానం ఏమిటిట? అది ఎప్పుడు కూడా చాలా మృదువుగా ఉంటుందన్నమాట, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంటే ఎటు పడితే అటు వంగుతుందన్నమాట. అది ఎటు పడితే అది అటు వంగుతుంది. వంగే విధమైన ఆ సరళంగా ఉంటుంది మన యొక్క వెన్నుముక్క. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? నిఠారుగా ఉండినట్టు, కఠినంగా ఉండేటట్టు, స్టిఫ్గా మనం ఎప్పుడూ కూడా దాన్ని మనం బిరుసుగా ఉండేటట్టు చేస్తున్నాం. మనం వెన్నుముక్కను మనం వంచట్లేదు, మనం వెన్నుముక్కను మనం బిరుసుగా ఉండేటట్టు చేస్తున్నాం. అది ఆయన మనల్ని వంచక్కర్లేదు, ఆయన మనం వంచట, ఆయన మననే వంచడు. కానీ అది ఎందుకు ఆ విధంగా బిరుసుగా ఉండిపోతున్నదంటే మన యొక్క మెంటల్ స్టిఫ్నెస్, మానసికమైన కఠినత్వం, మానసికమైన ఆ బిరుసు, ఆ మానసికమైన బిరుసు వల్ల మనం ఏం చేస్తున్నామంటే మనం ఆ భగవంతుడి ముందు తల వంచట్లేదు. మానసికమైన బిరుసు ఉందన్నమాట మనకి. ఆ బిరుసు వల్ల మానసికంగా మనం కఠినంగా ఉన్నాం, మానసికంగా పెడసరంగా ఉన్నాం. మనం కరెక్ట్ అయిన వర్డ్ ఏంటంటే పెడసరం అంటాం అన్నమాట. మనం దానికి పర్సిస్టెంట్ గా అంటాం. ఆ మానసికంగా పెడసరంగా ఉన్నందువలన మనం వంగలేకపోతున్నాం ఆయన ముందు. ఎప్పుడైతే ఈ మానసిక కఠినత్వం తగ్గుతుందో మనిషిలో, వాడికి ఆ మానసికమైన మృదుత్వం పెరుగుతుందో, ఆటోమేటిక్ గా మన వెన్నుముక్కు కూడా వంగుతుందన్నమాట. మన వెన్నుముక్కు కూడా ఎప్పుడైతే వంగుతుందో మనం ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయగలం. అది రుచి గారు చెప్పింది. ఎంత అసలు ఆ హృదయంలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయే మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. This mental stiffness disappears and automatically the spine bends. కరెక్ట్ అయిన సమయం వచ్చినప్పుడు ఆయన మనకి ఈ యొక్క మానసికమైన బిరుసుతనం ఆయనని తగ్గిస్తాడు. ఎప్పుడైతే ఆ మానసికంగా మనకు మృదుత్వం సాధించుకుంటామో అప్పుడు మనం వెన్నుముక్క కూడా మృదువుగా మారి వంగుతుంది. అప్పుడు ఇరుచ్ గారు ఒక మాట అంటున్నారు. ఇరుచ్ సైడ్, రిమెంబర్ when we are reading the story of Eknath and his son Hari, the story was about the great Maharashtrian perfect master Eknath and his relationship with his Pandit son Hari. Because he had so much pride in his own scholarly knowledge of the scriptures, the son actually looked down on his illiterate father. But Eknath tells his son that only humility brings understanding, and all the reading in the world does not bestow humility on one. Hiruch continued, you can have understanding without humility, but not that understanding of the vastness what you have, that requires humility. Hiruch garu అసలు బాబా యొక్క మాటలని, ఆ డిస్కోర్సెస్ ని, ఈ చిన్న మొత్తం డిస్కోర్సెస్ లో హ్యూమిలిటీ అనే పదాన్ని, దీంట్లో మనకి ఆ హ్యూమిలిటీ గురించి బాబా చెప్పిన దాన్ని ఆయన ఇక్కడ చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పారో. ఏకనాథ్ ఆయన కుమారుడైన హరి గురించి నువ్వు వినే ఉంటావు, నువ్వు ఆ స్టోరీ గురించి చదివావు కదమ్మా అని చెప్పేసి రుచి గారు చెప్తున్నారు. అంటూ ఆయన ఆ యొక్క మహారాష్ట్రకి చెందిన ఒక సద్గురువు ఆయన. ఆయనకి ఆయన కుమారుడు చాలా మహాపండితుడు. సంస్కృతంలో ఆయన మరాఠీలో, సంస్కృతంలో, హిందీలో పలు భాషా పండితుడు అనమాట. ఆయన తన పాండిత్యం మీద ఎంత గర్వం ఉండేదంటే ఆ ఏకనాథుడి యొక్క కుమారుడైన హరికి, అతను తన తండ్రిని ఆయన విద్య లేనివాడు, అవిద్యుడు అని చూసేవాడు అనమాట. ఆయన ఎప్పుడు కూడా ఆయన విద్య లేనివాడు అని చెప్పేసి ఆయన విద్య లేనివాడుగా, ఆయన ఎప్పుడూ కూడా తన తండ్రిని చదువు లేనివాడిగా, ఆయన నిరక్షరాస్యుడిగా, ఆయన ఒక పామరుడిగా ఆయన తలుస్తూ ఉండేవాడు ఈ ఏకనాథుడు కుమారుడైన ఆ హరి. కానీ ఏకనాథుడు సద్గురువు ఆయన తన మెల్లిగా తన కుమారుడిలో ఆయన ఏం చేశాడంటే ఆ హ్యూమిలిటీ, ఆ విధేయత, ఆ వినయం అన్నమాట. అంటే ఆ వినయంతో ఆయన ఏం చేశారంటే ఆ అణుకువ ఎప్పుడైతే అణుకువని తీసుకొచ్చాడు, తన తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటట్టు చేశాడు ఏకనాథుడు తన కొడుక్కి. ఎప్పుడైతే తన తండ్రి యొక్క గొప్పతనం తెలిసిందో, తన పాండిత్యము తన తండ్రి ముందు ఎందుకో పనికిరాదు అని హరి అనుకున్నాడు అనమాట ఒకరోజు.
అది ఎప్పుడైనా మనం స్టోరీ ఎప్పుడైనా చదువుకుందాం. అది ఎప్పుడైతే తన పాండిత్యము తన తండ్రి ముందు ఎందుకు కొరగాదు అని తెలుసుకున్నాడో చాలా సిగ్గుపడిపోతాడు. అప్పుడు అతను మెల్లిగా తన తండ్రి యందు నమ్రత కలిగిందన్నమాట. అతనికి ఆ గర్వం తగ్గి నమ్రత కలిగి అణుకువగా ఉన్నాడు తన తండ్రి ముందు. అంటే అప్పుడు అంటూ ఇరుచి గారి విషయం ఈ కథలో ఉన్న విషయాన్ని చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, ఏకనాథుడు తన కుమారుడికి ఏం చెప్పారు? అణుకువ నీకు అవగాహన, అంటే నువ్వు అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. నువ్వు అణుకువగా ఉంటే నీకు అవగాహన కలుగుతుంది. ఈ మనం ప్రపంచాన్ని చదివినంత మాత్రాన మనకు అణుకువ రాదు. మనకు అణుకువ ఎప్పుడు కూడా రాదు అనమాట. ప్రపంచాన్ని చదివినంత మాత్రాన అణుకువ రాదు. అణుకువ మనకు అవగాహన కలగజేస్తుంది. ఆ అవగాహన ఎలా ఉండాలో చెప్తున్నారు. యూ కెన్ హ్యావ్ అండర్స్టాండింగ్ వితౌట్ హ్యూమిలిటీ. అణుకువ లేకుండా నీకు అవగాహన కలుగుతుంది. నువ్వు పుస్తకాలు చదివేసి నీకు అవగాహన వచ్చేస్తుంది నీకు. కానీ ఎప్పుడైతే నీకు అణుకువ ఉంటుందో, ఈ విశ్వంతాలకు విస్తారత గురించి ఈ యొక్క వాస్నెస్ మొత్తం నీకు ఆ వాస్నెస్ అంటే ఆ విస్తారత, ఈ యొక్క సృష్టి తాలూకు విస్తారత గురించి నీకు అవగాహన కలుగుతుంది. నీకు అణుకువ లేనంత కాలము నీకు ఆ విస్తారత నీకు కలగదు. ఆ వాస్నెస్ నీకు అణుకువ లేదనుకోండి, ఆ అవగాహన కలగదన్నమాట. ఆ విస్తారత తాలూకు అవగాహన నీకు కలగదు అనే విషయాన్ని ఈ ఏకనాథు మరియు హరి యొక్క వీళ్ళ కథ ద్వారా మనకి తెలుస్తున్నది. కాబట్టి మనకి అణుకువ కలిగి ఉండడం చాలా ముఖ్యము అని చెప్పేసి ఇరుచి గారు ఇక్కడ ఆపారు. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. 7:55 అయింది. అవతార్ మెహర్ బాబా కి జై. జవాబు సార్.